సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 133. కాపుల్లేని రాజకీయం చెల్లదు. వచ్చే ఎన్నికలపై సర్వేలు, పొత్తులపై రాజకీయ విశ్లేషణలు, మీడియాలోనే సీట్ల కేటాయింపులు, ఎవరికి వారు తమ సొంత ఊహాగానాలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఒకరేమో మా మధ్య పొత్తు ఉంటుంది అని, ఇంకొకరు మాకు పొత్తు అవసరం లేదు అనే ధోరణిలో మాట్లాడుతూ ప్రజల్ని అయోమయం పాలు చేస్తున్నారు. ఇక బీజేపీ అయితే అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను పెంచడంలో ఏ పార్టీ చేయనంత కృషి చేసింది. అందుకు ప్రధాని మోడీని అభినందించి తీరాల్సిందే. అయితే భారతదేశ రాజకీయాలకు వచ్చేసరికి బీజేపీ ఉత్తర భారతదేశంలో అధికారమే పరమావధిగా ఒక రాజకీయం, దక్షిణాది విషయానికి వస్తే 2 నాలుకల ధోరణిలో మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజల మీద విపరీతమైన మానసిక ఒత్తిడిని తీసుకువస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వంలో ఎవరో ఒకళ్ళు మోడీ, అమిత్ షాల నుండి కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్టీఆర్ వారసురాలు పురంధరేశ్వరి తదితరుల వరకు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ మిత్రపక్షమైన జనసేన పార్టీపై ఆలోచన లేని ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వారానికి ఒకసారి జనసేన మా మిత్రపక్షమని చెబుతూ ఉంటారు. ఆయన మాటకి విలువలేదు. వారికి పై నాయకులు ఎవ్వరూ సరైన దిశానిర్దేశం చేయడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో భారతీయ జనతా పార్టీకి కనీసం మనుగడైనా ఉండేది. ఇప్పుడు కేవలం పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియాలో తప్ప ఎక్కడా కనపడని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే కేంద్రంలో అనుకూలమైన ధోరణిలాగా వ్యవహరిస్తోంది. దీనివలన బీజేపీకి ప్రధానమైన ఆయుపట్టైన హిందూ మతం పట్ల మెతక వైఖరి అవలంబిస్తూ తిరుపతి కొండ మీద జరుగుతున్న అరాచకాల్ని ఎవరో ఒకళ్ళు వేలెత్తి చూపడం తప్ప కార్యాచరణ ఏదీ లేకపోవడంతో ఇక్కడ అన్యమతస్థులు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. తిరుమల కొండ మీద పిలకను చూసి హేళన చేసే పరిస్థితులు దాపురించాయి. దీనికి ఢిల్లీలో సూట్ కేసుల మార్పిడే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. నేడు దేశంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దాలంటే ఒక్క మోడీ పనికిరాడు. ప్రతి రాష్ట్రానికి ఒక మోడీ వస్తే తప్ప ఇక్కడ పరిస్థితులు చక్కబడవు. మేధావి వర్గం అనే పేరు మీద వామపక్ష భావాలు అనే విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో కలిసి భారతదేశాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ కూడా పూర్తిగా జనరంజక పాలన చేయడం లేదు. కార్పొరేట్ వ్యవస్థకు ఊడిగం చేస్తూ భారతదేశంలోనే కాక పక్క దేశాల్లో కూడా తమ పలుకుబడితో వారిని పెంచుతూ అంకెల గారడీతో వీరే మొనగాళ్లు అని చెబుతూ దోచిపెడుతున్నారు. ఈ విధానం మార్చుకోకపోతే మరొక్కసారి భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ద్వారా బ్రిటిష్ పాలకుల చేతిలో 200 సంవత్సరాలు నలిగినట్టే రేపు అదానీ, అంబానీ తదితరుల చేతుల్లో యాంత్రిక జీవితానికి అలవాటు పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇన్ని అవాంతరాల మధ్య జనసేనాని పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని వేచి చూసే ధోరణిలోనే చూస్తున్నా తప్ప సరైన నిర్ణయం తీసుకోలేక కాదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేశారు. దాన్ని బట్టే రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఎవరో చెబితే వ్యూహాల్ని మార్చుకోరు. దానికి సమయం, సందర్భం ఉంటుంది. గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. దానికి తోడుగా చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలోని డైలాగ్ ప్రకారం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అన్న మాటల్ని పవన్ వ్యతిరేకులు విశ్లేషించుకొని మాట్లాడాలి. మీ కోపం మీ పిల్లల భవిష్యత్తుని పాడు చేయకూడదు. ఇవాళ బందర్లో ఊరికూరికే ఎగిరిపడే పాప్కార్న్ నాని చేస్తున్నది ఇదే. ఒక్కసారి జనసేనాని పిలుపునిస్తే బందరు మున్సిపాలిటీ నుంచి సముద్రంలోకి నెట్టివేయబడతారు. వ్యక్తిగత విషయాలకు వస్తే మీ వ్యక్తిగత విషయాలు బయటికి తీయాల్సి వస్తుంది. దాని వలన మీరు ప్రజల దృష్టిలో బజారు మనిషిగా మారతారు. చివరిగా ఒక మాట, జనసేనాని తన వ్యూహం తెలియజేసే వరకు మనం ఎవ్వరం ఎటువంటి నిర్ణయాలు చేయవద్దు, ఊహాగానాలకు తావు ఇవ్వద్దు. 2024 ఎన్నికలు మనకు అత్యంత ప్రతిష్టాకరం. మనమంతా ఒకే ఎజెండాతో ముందుకు సాగి ఆంధ్ర రాష్ట్రంలో కాపులు లేని రాజకీయం చెల్లదు అని నిరూపిద్దాం. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.